అది. గొప్ప శిక్ష ఏంటి అనంటే అది. ఆయన ఎంత ఆశపడ్డాడో మందిరాన్ని కట్టాలి, నా చేతులతో కట్టాలి, దేవునికి చక్కటి మందిరంలో ఆ మందసాన్ని తీసుకొచ్చి పెట్టాలంటే, దేవుడు నీ చేతులతో నాకు మందిరం కట్టద్దు. ఎందుకంటే నీ చేతుల నిండా రక్తం. ఆ రక్తంతో నాకు మందిరాన్ని మాత్రం కట్టద్దు అని చెప్పి. సరేనయ్యా అని చెప్పి మందిరాన్ని కట్టాల్సిన రాయి, రప్ప అయన్నీ తీసుకొచ్చి సమకూర్చి కుమారుడైనటువంటి సొలొమోను గారి చేత కట్టించాడు. అలాగే బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిక్షలు పడ్డాయి. వీరందరూ మానవులు మాత్రమే. మరి బైబిల్‌లో ఇలా వీళ్ళు చేశారు కదా! ఎగ్జాంపుల్‌గా కూతుళ్ళతో తండ్రి పాపం చేశారు కదా! అట్లాగే మీరు కూడా చేస్తారా? అట్లాగే ఉంది కదా బైబిల్‌లో అని అంటారు. ఇప్పుడు బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మానవుడే అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కానీ మిగతా గ్రంథాల్లో చూస్తే ఆ గ్రంథాల్లో ఉన్న ప్రతి ఒక్కరు దేవుళ్ళు, దేవతలేగా. మరి వాళ్ళు పాపాలు చేశారా లేదా? మరి వాళ్ళు నిన్ను కొలుస్తున్నారా?